తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ దూసుకుపోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు సైతం పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఎంపీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. అయితే ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై దృష్టి సారిస్తుందా అనేది కీలకంగా మారింది. తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతానికి కేబినెట్లో 12 మంది మాత్రమే ఉన్నారు. ముఖ్యమంత్రి కాకుండా 11 మంది మంత్రులు తొలి విడతలో ప్రమాణం చేశారు. ఇంకా 6 ఖాళీలున్నాయి. ప్రభుత్వం పాలన ప్రారంభించి ఇప్పటికే హాఫ్ సెంచరీ రోజులు గడిచాయి. కాంగ్రెస్ సర్కార్లో ఖాళీ ఉన్న ఆ 6 కేబినెట్ స్థానాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఎందుకు ఇంకా నిరీక్షిస్తోంది అనేది అర్థం కాని ప్రశ్న. కొన్ని సమీకరణాలు సెట్ కానందున మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయకుండా ఆపారని తెలుస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం కొంత పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడే కేబినెట్ విస్తరణను కూడా ముగిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అసంతృప్తులతో పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు ఇబ్బందిగా మారకుండా లోక్సభ ఎన్నికల తర్వాతకు విస్తరణను వాయిదా వేస్తారా అనేది ఆసక్తి రేపుతోంది. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కేబినెట్లో 6 ఖాళీలుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వాటి కోసం పార్టీలో ఆశావహులు చాలా మంది క్యూలో ఉన్నారు. వీరి ఒత్తిళ్లను పట్టించుకుంటూ కులాల సమతూకం పాటిస్తూ మాత్రమే భర్తీ చేస్తారా, లేదైనా ఏదైనా కొత్త పోకడలను అనుసరించే అవకాశం ఉందా అని విశ్లేషకులు గమనిస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరాం పార్టీని విలీనం చేసుకునే వ్యవహారం నడిపించకుండానే రేవంత్ సర్కార్ కోదండరాంను ఎమ్మెల్సీ చేసింది. ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇచ్చిన ఆయన మేధస్సును ప్రభుత్వానికి వాడుకుంటారనేది చూడాలి. అలాగే అద్దంకి దయాకర్ కు కూడా రేవంత్ టీంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు చెందిన మంత్రి లేరు. ఈ రేసులో ఫిరోజ్ ఖాన్ సహా షబ్బీర్ అలీ ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీలకు కూడా మంత్రి పదవులు ఇచ్చినట్లయితే జీవన్ రెడ్డి కూడా రేసులోకి వస్తారు. విస్తరణ ఎప్పుడనేది తేలాల్సి ఉంది. కేబినెట్ బెర్తులు దక్కని వారి అసంతృప్తి పార్లమెంట్ ఎన్నికల మీద ప్రభావం చూపించగలదనుకుంటే ఆ తర్వాతకే ముహూర్తం షెడ్యూల్ చేస్తారు. లేదంటే ఎన్నికలకు ముందే విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.